8th క్లాస్ పాలిటిక్స్ సెమిస్టర్ 1 టెస్ట్ 22B 4th లెసన్ నుంచి 7th లెసన్ వరకు. 4th లెసన్ చట్టాలను అర్థం చేసుకుందాం. నెక్స్ట్ న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ మన న్యాయ వ్యవస్థను అర్థం చేసుకుందాం. నెక్స్ట్ వివక్షతను అర్థం చేసుకుందాం లెసన్లోని బిట్స్ చూద్దాం. నెక్స్ట్ చట్టాలను అర్థం చేసుకుందాం లెసన్లో బిట్స్ చూద్దాం. ఫస్ట్ది న్యాయ భావన అనగా రూపొందించిన నియమాలను అనుసరించాల్సిందిగా ఒత్తిడి చేయడం కాదు. చట్టాలు రూపొందించే సమయంలోనే అవి న్యాయబద్ధమా కాదా అనే విషయాన్ని విస్తృతంగా చర్చించడం. నెక్స్ట్ బ్రిటిష్ పాలనలో కొనసాగిన ఏకపక్ష విధానానికి 1870 నాటి దేశద్రోహ చట్టం ఒక ఉదాహరణ. నెక్స్ట్ దేశద్రోహ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రతిఘటించిన లేదా విమర్శించిన ఏ వ్యక్తిని అయినా తగిన విచారణ లేకుండా అరెస్టు చేయరాదు. నెక్స్ట్ సెకండ్ బిట్. స్వతంత్ర భారతదేశంలో వ్యక్తులందరూ చట్టం ముందు సమానమే. నెక్స్ట్ వ్యక్తుల కుల మత లింగం ఆధారంగా చట్టం వివక్షత చూపదు. నెక్స్ట్ సమన్యాయ పాలన అంటే దేశంలోని పౌరులందరికీ అన్ని చట్టాలు సమానంగా వర్తించడం. నెక్స్ట్ బిట్. గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం గృహంలో మహిళలు జీవించే హక్కుని గుర్తించింది. నెక్స్ట్ సమానత్వంతో కూడిన సంబంధాలు హింసారహితము. నెక్స్ట్ బిట్. భారతదేశంలో సమన్యాయ పాలనను బ్రిటిష్ వలసదారులు ప్రవేశపెట్టారని మొదట్లో భావించేవారు. నెక్స్ట్ చరిత్రకారులు బ్రిటిష్ వారు దేశంలో సమన్యాయ పాలనను ప్రవేశపెట్టలేదని 2 అంశాల ఆధారంగా అభ్యంతరం తెలిపారు. నెక్స్ట్ వలస రాజ్యపాలన ఏకపక్షమైనది అనేది మొదటి అంశం. నెక్స్ట్ బిట్. 1964లో అమెరికాలో పౌర హక్కుల చట్టం చేయబడింది. నెక్స్ట్ బిట్. హిందూ వారసత్వ చట్టం 2005లో చేయబడింది. నెక్స్ట్ హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుమారులు కుమార్తెలు వారి తల్లులు కుటుంబ ఆస్తిలో సమాన వాటా పొందవచ్చు. నెక్స్ట్ 1870లో దేశద్రోహ చట్టం బ్రిటిష్ వారిచే చేయబడింది. నెక్స్ట్ బిట్. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం కొరకు బిల్లును 2005లో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2006 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ బిట్. గృహహింస అనేది ఒక వయోజనమైన పురుషుడు తన భార్యకు చేసే గాయం లేదా హాని లేదా గాయం కానీ హాని కానీ చేస్తాననే బెదిరింపును సూచిస్తుంది. నెక్స్ట్ మహిళను శారీరకంగా కొట్టడం లేదా మనసును గాయపరిచేలా తిట్టడం లేదా శాబ్దిక లైంగిక ఆర్థిక వేధింపులు అన్నీ మహిళా వేధింపుల క్రిందకే వస్తాయి. నెక్స్ట్ గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం 2005లో చేయబడింది. నెక్స్ట్ గృహ అంటే నేరానికి పాల్పడ్డ పురుషునితో సహా ఆ ఇంట్లో కలిసి నివసించిన వారంతా అని అర్థం. నెక్స్ట్ 1919 ఏప్రిల్ 10న డాక్టర్ సత్యపాల్ సైఫుద్దీన్ కిచ్లు అనే 2 ఉద్యమ నాయకులను అరెస్టు చేశారు. నెక్స్ట్ 1919 మార్చి 10న రౌలత్ చట్టం అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ బిట్. రౌలత్ చట్టం 1919 మార్చి 10. నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ హత్యాకాండ 1919 ఏప్రిల్ 13. నెక్స్ట్ హిందూ వారసత్వ చట్టం 2005. నెక్స్ట్ దేశద్రోహ చట్టం 1870. నెక్స్ట్ గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2006. నెక్స్ట్ బిట్. గృహహింస నుంచి మహిళల రక్షణ కొరకు చట్టం 2005లో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. నెక్స్ట్ గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం 2006లో అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ బిట్. మహాత్మా గాంధీ సహా భారతీయ జాతీయవాదులు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. నెక్స్ట్ బ్రిటిష్ వారి ఏకపక్ష విధానానికి ఉదాహరణ రౌలత్ చట్టం. నెక్స్ట్ తగిన విచారణ లేకుండా జైలులో పెట్టడానికి రౌలత్ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. నెక్స్ట్ బిట్. పంజాబ్లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపినందుకు డాక్టర్ సత్యపాల్ డాక్టర్ నైఫుద్దీన్ కిచ్లు అనే 2 ఉద్యమ నాయకులను అరెస్ట్ చేయబడ్డ తేదీ డాష్. ఆన్సర్ 1919 ఏప్రిల్ 10. నెక్స్ట్ బిట్. అమెరికాలో 1955 డిసెంబర్ 1న రోసా పార్క్ అనే ఆఫ్రికన్ మహిళ ఒక శ్వేత జాతీయునికి బస్సులో తన సీటు ఇవ్వడానికి నిరాకరించింది. నెక్స్ట్ బిట్. 17వ లోక్సభ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతం ఆన్సర్ 75.13. నెక్స్ట్ బిట్. యుఎస్ఏలో జాతి మతము పుట్టుక ఆధారంగా చూపే వివక్షతను నిషేధించి పౌర హక్కుల చట్టం చేయబడ్డ సంవత్సరము డాష్. ఆన్సర్ 1964. నెక్స్ట్ బిట్. గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం మహిళలు నివసించే గృహంలో జీవించే హక్కును గుర్తించింది. నెక్స్ట్ గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం గుర్తించిన 2 హక్కులు ఏంటి అంటే ఆన్సర్ జీవించే హక్కు రక్షణ పొందే హక్కు. నెక్స్ట్ బిట్. ఒక వ్యక్తి లేదా ఒక విషయాన్ని తప్పుబట్టడం లేదా అంగీకరించకపోవడం అనేది విమర్శించడం. నెక్స్ట్ ప్రభుత్వం మనకు వ్యతిరేకించే లేదా ప్రతిఘటించే భావనను డాష్గా చెబుతారు. ఆన్సర్ దేశద్రోహంగా. నెక్స్ట్ బిట్. మహిళల రక్షణ చట్టం చేయబడ్డ సంవత్సరం ఆన్సర్ 2005. నెక్స్ట్ బిట్. అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కాబడిన లోక్సభ ఎన్నికలు ఎన్ని? ఆన్సర్ 17. నెక్స్ట్ బిట్. గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ ఆన్సర్ 2006. నెక్స్ట్ లెసన్ న్యాయ వ్యవస్థ లెసన్లోని బిట్ చూద్దాం. ఫస్ట్ది భారత రాజ్యాంగ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ఏర్పాటు అయిన తేదీ ఆన్సర్ 1950 జనవరి 28. నెక్స్ట్ మిజోరాం యొక్క హైకోర్టు గౌహతిలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ యొక్క హైకోర్టు కూడా గౌహతిలోనే ఉంది. నెక్స్ట్ అస్సాం యొక్క హైకోర్టు నాగాలాండ్ యొక్క హైకోర్టు కూడా గౌహతిలోనే ఉంది. నెక్స్ట్ బిట్.
PILని విస్తరించండి. ఆన్సర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. నెక్స్ట్ బిట్ పంజాబ్ హర్యానాలకు విడివిడిగా హైకోర్టులు ఉన్నాయి. నెక్స్ట్ మిజోరాం యొక్క హైకోర్టు కలకత్తాలో ఉంది. నెక్స్ట్ బిట్ సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించింది ఎవరు అంటే ఆన్సర్ హరిలాల్ జే కానియా. నెక్స్ట్ బిట్ 1862లో ఏ నగరంలో హైకోర్టు ఏర్పాటు చేశారు అంటే ఆన్సర్ కలకత్తా, మద్రాస్, బొంబాయి. నెక్స్ట్ బిట్ ప్రస్తుతం దేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి ఆన్సర్ 25. నెక్స్ట్ బిట్ హర్యానా యొక్క హైకోర్టు డాష్లో ఉంది ఎక్కడ ఆన్సర్ చండీగఢ్. నెక్స్ట్ బిట్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించినట్లయితే రాజ్యాంగ వ్యాఖ్యాతగా రాజ్యాంగానికి లోబడి న్యాయ వ్యవస్థ వాటిని రద్దు చేస్తుంది. ఈ అధికారాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ న్యాయ సమీక్ష. నెక్స్ట్ బిట్ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేయబడ్డ తేదీ ఆన్సర్ 2019 జనవరి 1. నెక్స్ట్ బిట్ ఢిల్లీ హైకోర్టు ఏర్పాటు చేయబడ్డ సంవత్సరం ఆన్సర్ 1966. నెక్స్ట్ బిట్ భారతదేశంలో గల న్యాయ వ్యవస్థ ఆన్సర్ ఏకీకృత న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ బిట్ న్యూఢిల్లీలో గల ముద్రా రోడ్లో ఉన్న ప్రస్తుత భవనానికి సుప్రీంకోర్టును ఎప్పుడు మార్చారు ఆన్సర్ 1958లో. నెక్స్ట్ బిట్ అస్సాం యొక్క హైకోర్టు గౌహతిలో ఉంది. నెక్స్ట్ నాగాలాండ్ యొక్క హైకోర్టు గౌహతిలోనే ఉంది. నెక్స్ట్ బిట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 2019 జనవరి 1 నుండి అమరావతి, హైదరాబాద్లో ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 1966లో ఢిల్లీ హైకోర్టు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ బిట్ మొట్టమొదట 1862లో కలకత్తా, ముంబై, మద్రాస్ ప్రెసిడెన్సీ నగరాల్లో హైకోర్టులు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ బిట్ న్యాయ సమీక్ష అధికారం న్యాయ వ్యవస్థకి ఉంటుంది. నెక్స్ట్ భారతదేశంలో ప్రతి పౌరుడు తన ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లినట్లు భావిస్తే సుప్రీంకోర్టు లేదా హైకోర్టుని ఆశ్రయించవచ్చు. నెక్స్ట్ సమన్యాయ పాలన అమలుకు మనకు న్యాయ వ్యవస్థ ఉంది. నెక్స్ట్ బిట్ క్రింది స్థాయి కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు నడిచిన కేసు ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లక్ష్మణ్ కుమార్. నెక్స్ట్ బిట్ నేరంగా పరిగణించబడే చర్యలకు లేక పనులకు చెందిన చట్టాలకు సంబంధించినది డాష్ ఆన్సర్ నేర శిక్షా స్మృతి. నెక్స్ట్ వ్యక్తుల ఒప్పందాన్ని ఉల్లంఘించడం వలన జరిగే నష్టానికి సంబంధించినది డాష్ ఆన్సర్ పౌర శిక్షా స్మృతి. నెక్స్ట్ బిట్ ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. అది ఆ రాష్ట్రానికి అత్యున్నత న్యాయస్థానం. నెక్స్ట్ దేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం. నెక్స్ట్ సుప్రీంకోర్టుకి అధిపతిగా భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. నెక్స్ట్ బిట్ సుప్రీంకోర్టు తీర్పులకి దేశంలోని అన్ని న్యాయస్థానాలు కట్టుబడి ఉండాలి. నెక్స్ట్ బిట్ డాష్లను సాధారణంగా సివిల్ జడ్జి కోర్టు అని పిలుస్తారు ఆన్సర్ సబార్డినేట్ న్యాయస్థానాలను. నెక్స్ట్ బిట్ సబార్డినేట్ న్యాయస్థానాలను సాధారణంగా డాష్ జడ్జి కోర్టు అంటారు ఆన్సర్ అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టు. నెక్స్ట్ బిట్ సబార్డినేట్ న్యాయస్థానాలను సాధారణంగా డాష్ అంటారు ఆన్సర్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. నెక్స్ట్ బిట్ ప్రభుత్వ శాఖలైన డాష్ డాష్ న్యాయ వ్యవస్థ కార్యకలాపాలలో జోక్యం చేసుకోలేదు ఆన్సర్ కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ. నెక్స్ట్ భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థకి డాష్ని కల్పించింది ఆన్సర్ స్వతంత్ర ప్రతిపత్తిని. నెక్స్ట్ బిట్ అరుణాచల్ ప్రదేశ్ యొక్క హైకోర్టు గౌహతిలో ఉంది. అలాగే అస్సాం, నాగాలాండ్ యొక్క కోర్టులు కూడా గౌహతిలోనే ఉన్నాయి. నెక్స్ట్ బిట్ భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడిన 1950 జనవరి 26వ తారీఖునే సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఏర్పడక ముందు సుప్రీంకోర్టు స్థానంలో ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా విధులు నిర్వర్తించేది. నెక్స్ట్ పార్లమెంట్ హౌస్లోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నందే ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా విధులు నిర్వహించేది. నెక్స్ట్ బిట్ భారతదేశంలో మనకు ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది. నెక్స్ట్ ఉన్నత న్యాయస్థానాలు తీసుకునే నిర్ణయాలకు దిగువ న్యాయస్థానాలు కట్టుబడి ఉండాలి. దీనినే ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటారు. నెక్స్ట్ దిగువ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగా లేవని ఎవరైనా భావిస్తే ఉన్నత న్యాయస్థానాలకి అప్పీలు చేసుకోవచ్చు. దీనినే పునర్విచారణాధికారం అంటారు. నెక్స్ట్ బిట్ దేశంలో ప్రస్తుతం 25 హైకోర్టులు ఉన్నాయి. పంజాబ్, హర్యానాలకు చండీగఢ్లో ఉమ్మడి హైకోర్టు ఉంది. నెక్స్ట్ బిట్ భారత రాజ్యాంగ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు 1950 జనవరి 28న ఏర్పాటైంది. నెక్స్ట్ ఫెడరల్ కోర్టు చివరి న్యాయమూర్తి జస్టిస్ హరిలాల్ జే కానియా. నెక్స్ట్ సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి కూడా జస్టిస్ హరిలాల్ జే కానియా. నెక్స్ట్ బిట్ సబార్డినేట్ న్యాయస్థానాలను సాధారణంగా డాష్ అంటారు ఆన్సర్ ట్రయల్ కోర్ట్ అని, డిస్ట్రిక్ట్ జడ్జి కోర్ట్ అని అంటారు. నెక్స్ట్ లెసన్ మన నేర న్యాయ వ్యవస్థను అర్థం చేసుకుందాం. లెసన్లోని బిట్స్ చూద్దాం. ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కును ఏ విధంగానూ హరించలేం. ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కును న్యాయబద్ధమైన న్యాయ ప్రక్రియ ద్వారా మాత్రమే హరించవచ్చని ఆర్టికల్ 23 చెప్తుంది. నెక్స్ట్ న్యాయబద్ధమైన విచారణ జరిగినప్పుడే రాజ్యాంగపు డాష్ సరిగ్గా అమలు జరిగినట్లుగా భావించాలి ఆన్సర్ 23వ అధికరణం సరిగ్గా అమలు జరిగిందని భావించాలన్నమాట. నెక్స్ట్ బిట్ రాజ్యాంగంలోని 22వ అధికరణం ప్రకారం నేర చట్టం కింద అరెస్టు కాబడిన ప్రతి వ్యక్తికి హామీ ఇవ్వబడే ప్రాథమిక హక్కులేమిటో ఇప్పుడు చూద్దాం. తనను ఏ నేరానికి అరెస్ట్ చేస్తున్నారో దానిని అరెస్టు చేయబడుతున్న వ్యక్తి ఆ సమయంలోనే తెలుసుకునే హక్కు.
నెక్స్ట్ అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే హక్కు. నెక్స్ట్ అరెస్టు లేదా నిర్బంధ సమయంలో బాధింపునకు హింసకు గురి కాకుండా ఉండే హక్కు. నెక్స్ట్ బిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పోలీసులు తమ దర్యాప్తుని ప్రారంభించవచ్చు. నెక్స్ట్ పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేయడానికి ఒక ప్రత్యేక ఫారం ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ఐఆర్పై ఫిర్యాదుదారు సంతకం చేయడం తప్పనిసరి. నెక్స్ట్ పోలీసుల నుండి ఒక ఉచిత ఎఫ్ఐఆర్ కాపీ పొందే చట్టబద్ధమైన హక్కు ఫిర్యాదుదారుకు ఉంది. నెక్స్ట్ బిట్ పోలీస్ కస్టడీలో నిందితుడు అంగీకరించిన నేరాన్ని నిందితునకు వ్యతిరేక సాక్ష్యంగా ఉపయోగించరాదు. నెక్స్ట్ అరెస్టు లేదా నిర్బంధంలో ఉన్న సమయంలో బాధింపునకు హింసకు గురి కాకుండా ఉండే హక్కు నిందితునికి ఉంటుంది. నెక్స్ట్ బిట్ డాష్ అనేది సామాజిక తప్పుగా పరిగణించబడుతుంది. ఆన్సర్ క్రిమినల్ నేరం అనేది. నెక్స్ట్ డాష్ ప్రభుత్వం తరపున కోర్టులో వాదన వినిపిస్తారు. ఆన్సర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనే అతను. నెక్స్ట్ బిట్ అరెస్ట్ విచారణ చేపట్టే సమయంలో పోలీసు అధికారులు వారి పేరు హోదాను తెలియజేసే స్పష్టమైన ఖచ్చితమైన గుర్తింపు కార్డును ధరించాలి. నెక్స్ట్ అరెస్ట్ అయిన నిర్బంధించబడిన విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి తన బంధువు లేదా స్నేహితునికి తెలియపరుచుకునే హక్కు ఉంటుంది. నెక్స్ట్ బిట్ అరెస్ట్ సమయంలో అరెస్టుకు సంబంధించిన మెమోను సిద్ధం చేయాలి. దానిలో అరెస్ట్ చేసిన తేదీ సమయం పొందుపరచాలి. నెక్స్ట్ బిట్ ఎఫ్ఐఆర్ విస్తరణ రూపం. ఆన్సర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. నెక్స్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసినది పోలీస్ అధికారి. నెక్స్ట్ ఒక వ్యక్తి దోష నిర్దోష అని నిర్ణయించేది. ఆన్సర్ న్యాయస్థానం. నెక్స్ట్ బిట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం. ఆన్సర్ ఫస్ట్ పాయింట్ పోలీస్ వారు పరిశోధన చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాతనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర ప్రారంభమవుతుంది. నెక్స్ట్ విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఎలాంటి సంబంధం ఉండదు. నెక్స్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ నిర్వహించాలి. నెక్స్ట్ బిట్ తనను ఏ నేరానికి అరెస్ట్ చేస్తున్నారో దానిని అరెస్టు చేయబడుతున్న వ్యక్తి ఆ సమయంలోనే తెలుసుకునే హక్కు ఉంటుంది. నెక్స్ట్ అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు బాధితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే హక్కు తనకు ఉంటుంది. నెక్స్ట్ డాష్ ఆటలో అంపైర్ వంటి వారు. ఆన్సర్ న్యాయమూర్తులు. నెక్స్ట్ బిట్ అరెస్ట్ అయిన నిర్బంధించబడిన విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి తన బంధువు లేదా స్నేహితునికి తెలియపరుచుకునే హక్కు ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ అతని స్నేహితుడు లేదా బంధువు జిల్లాకు వెలుపల ఉన్నట్లయితే వారికి అరెస్ట్ చేసిన సమయము స్థలము కస్టడీలో ఉంచిన ప్రదేశమును 8 నుంచి 12 గంటల్లోపు పోలీసులు తెలియజేయాలి. నెక్స్ట్ బిట్ ఫస్ట్ పాయింట్ నిందితులను సాక్షులను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చవచ్చు. నెక్స్ట్ ఎఫ్ఐఆర్ ఫిర్యాదుదారుని పేరు చిరునామాని తెలుపుతుంది. నెక్స్ట్ ఎఫ్ఐఆర్లో సాధారణంగా నేరం జరిగిన తేదీ సమయము స్థలము నమోదు చేస్తారు. నెక్స్ట్ బిట్ అరెస్ట్ విచారణ చేపట్టే సమయంలో పోలీసు అధికారులు వారి పేరు హోదాను తెలియజేసే స్పష్టమైన ఖచ్చితమైన గుర్తింపు కార్డును ధరించాలి. నెక్స్ట్ అరెస్ట్ సమయంలో అరెస్ట్కు సంబంధించిన మెమోను సిద్ధం చేయాలి. నెక్స్ట్ అరెస్ట్ మెమోపై అరెస్ట్ కాబడిన వ్యక్తి చేత కౌంటర్ సంతకం చేయించాలి. నెక్స్ట్ బిట్ రాజ్యాంగంలోని 22వ అధికరణం నేర చట్టం కింద అరెస్ట్ కాబడిన ప్రతి వ్యక్తికి కొన్ని ప్రాథమిక హక్కులు హామీ ఇస్తున్నాయి. అవి ఏంటంటే ఇప్పుడు చూద్దాం. తనని ఏ నేరానికి అరెస్ట్ చేస్తున్నారో దానిని అరెస్ట్ చేయబడుతున్న వ్యక్తి ఆ సమయంలోనే తెలుసుకునే హక్కు. నెక్స్ట్ అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచబడే హక్కు. నెక్స్ట్ బిట్ రాజ్యాంగంలో ఏ అధికరణ ప్రకారం పేదరికం లేదా ఇతర కారణాల వలన న్యాయవాదిని నియమించుకోలేని ఏ పౌరునికైనా ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలియపరుస్తుంది. ఆన్సర్ ఆర్టికల్ 39A. నెక్స్ట్ పోలీస్ కస్టడీలో నిందితుడు అంగీకరించిన నేరాన్ని నిందితునకు వ్యతిరేక సాక్ష్యంగా ఉపయోగించరాదు. నెక్స్ట్ ఎవరిని కేవలం ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్కు పిలువరాదు అంటే ఆన్సర్ మహిళల్ని 15 సంవత్సరాలలోపు బాలల్ని. నెక్స్ట్ బిట్ రాజ్యాంగంలో ఏ అధికరణ ప్రకారం ఒక న్యాయవాది ద్వారా తనని తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంది అంటే ఆన్సర్ ఆర్టికల్ 22. నెక్స్ట్ బిట్ అరెస్ట్ లేదా నిర్బంధంలో ఉన్న సమయంలో బాధింపునకు లేదా హింసకు గురి కాకుండా ఉండే హక్కు అరెస్ట్ కాబడిన వ్యక్తికి ఉంటుంది. నెక్స్ట్ బిట్ ఎఫ్ఐఆర్ను నమోదు చేయవలసింది ఎవరు అంటే ఆన్సర్ సబ్ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ బిట్ నేరానికి సంబంధించిన ఫిర్యాదులు పరిశోధించడం ఎవరి ముఖ్యమైన విధి అంటే ఆన్సర్ పోలీస్. నెక్స్ట్ బిట్ పోలీసులు చేయవలసింది ఏంటి అంటే ఆన్సర్ ఫిర్యాదులను పరిశోధించడం. నెక్స్ట్ బిట్ అరెస్టు నిర్బంధము విచారణ సమయంలో పోలీసులు తప్పనిసరిగా అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఏది నిర్దేశించింది అంటే ఆన్సర్ సుప్రీంకోర్టు. నెక్స్ట్ బిట్ ఎఫ్ఐఆర్ను విస్తరించండి. ఆన్సర్ ప్రాథమిక సమాచార నివేదిక. నెక్స్ట్ బిట్ అరెస్టు చేసిన వ్యక్తిని అరెస్టు చేయబడిన 48 గంటల్లోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచవలెను. నెక్స్ట్ ఒక వ్యక్తి దోష నిర్దోష అని నిర్ణయించేది ఆన్సర్ జడ్జి న్యాయమూర్తి అన్నమాట. నెక్స్ట్ బిట్ ఏ వ్యక్తినైనా అరెస్టు చేయడానికి నిర్బంధించి విచారించడానికి పోలీసులు ఇతర ఏజెన్సీలు అనుసరించాల్సిన నిర్దిష్ట నియమాలను మార్గదర్శకాలను సుప్రీంకోర్టు నిర్దేశించింది. వీటిని ఎలా పిలుస్తారు అంటే ఆన్సర్
డీకే బసు మార్గదర్శకాలు అంటారు. నెక్స్ట్ లెసన్ వివక్షతను అర్థం చేసుకుందాం. లెసన్లోని బిట్స్ చూద్దాం. ముస్లిం సమాజం యొక్క వెనుకబాటుతనం గురించి సవివరంగా ఈ నివేదిక చర్చించాలి. నెక్స్ట్ జస్టిస్ రాజేంద్ర సచార్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ భారతదేశంలోని ముస్లిం సమాజం యొక్క సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతుల్ని పరిశీలించింది. నెక్స్ట్ బిట్ ఆదివాసీలు సుమారు 10,000 వృక్ష జాతులను ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఆదివాసీలు సుమారు 8,000 వృక్ష జాతులని ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఆదివాసీలు సుమారు 325 వృక్ష జాతుల్ని పురుగుల మందులుగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఆదివాసీలు సుమారు 3,500 వృక్ష జాతుల్ని తినడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్ రాజేందర్ సచార్ నివేదిక ప్రకారం 7 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు గల ముస్లిం పిల్లలు ఇతర సామాజిక వర్గాల కంటే తక్కువగా పాఠశాలకు వెళ్తున్నారు. నెక్స్ట్ బిట్ 2011 జనాభా లెక్కల ప్రకారం సిక్కుల అక్షరాస్యత శాతం 67. నెక్స్ట్ భారత మానవాభివృద్ధి నివేదిక 2011 ప్రకారం భారతీయ సమాజంలో అత్యంత ఎక్కువ కనీస సౌకర్యాలు గల మత సమూహం ఆన్సర్ సిక్కులు. నెక్స్ట్ బిట్ నియంగిరి కొండ ఒరిస్సాలోని కలహంటి జిల్లాలో ఉంది. నెక్స్ట్ నియంగిరి కొండ ప్రాంతంలో డోంగారియా కోన్స్ అనే ఆదివాసీ సమాజం నివసిస్తోంది. నెక్స్ట్ బిట్ రాజేందర్ సచార్ నివేదిక ప్రకారం 7 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు గల ముస్లిం పిల్లలు సగటున పాఠశాలలో గడిపే సంవత్సరాలు ఇతర సామాజిక వర్గాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ బిట్ భారతీయ సమాజంలో అత్యంత తక్కువ కనీస సౌకర్యాలు అందుబాటు గల మత సమూహం ఆన్సర్ ముస్లింలు. నెక్స్ట్ బిట్ హిందువుల అక్షరాస్యత రేటు 63. నెక్స్ట్ జైనుల అక్షరాస్యత రేటు 86. నెక్స్ట్ క్రైస్తవుల అక్షరాస్యత రేటు 74. నెక్స్ట్ సిక్కుల అక్షరాస్యత రేటు 67. నెక్స్ట్ బౌద్ధుల అక్షరాస్యత రేటు 71. నెక్స్ట్ ముస్లింల అక్షరాస్యత రేటు 57. నెక్స్ట్ బిట్ భారత మానవాభివృద్ధి నివేదిక 2011 ప్రకారం భారతీయ సమాజంలో అత్యంత కనీస సౌకర్యాలు అందుబాటు గల మత సమూహం ముస్లింలు. నెక్స్ట్ భారత మానవాభివృద్ధి నివేదిక 2011 ప్రకారం భారతీయ సమాజంలో అత్యంత ఎక్కువ కనీస సౌకర్యాలు అందుబాటు గల మత సమూహం ఆన్సర్ సిక్కులు. నెక్స్ట్ బిట్ ఈశాన్య భారతంలో అధిక శాతం అటవీ భూములు సైనికాకరణకు గురయ్యాయి. నెక్స్ట్ భారతదేశంలో 40,564 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో 104 జాతీయ పార్కులున్నాయి. నెక్స్ట్ భారతదేశంలో 1,19,776 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో 543 వన్యప్రాణి అభయారణ్యాలున్నాయి. నెక్స్ట్ బిట్ ముస్లింలలో 6 నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లల్లో 25% మంది పాఠశాలల్లో నమోదు కాలేదు. నెక్స్ట్ భారతదేశంలో సుమారు డాష్ విభిన్న ఆదివాసీ జాతులున్నారు. ఆన్సర్ 500 విభిన్న జాతులు. నెక్స్ట్ ఆదివాసీలు అనే సరైన పదానికి అర్థం ఆన్సర్ మూలవాసులు. నెక్స్ట్ బిట్ భారతదేశ జనాభాలో దాదాపు డాష్ ప్రజలు ఆదివాసీలు. ఆన్సర్ 8% మంది ప్రజలు ఆదివాసీలే. నెక్స్ట్ బిట్ నేడు అస్సాంలో ఎంత సంఖ్యలో ఆదివాసీలు ఉన్నారు అంటే ఆన్సర్ దాదాపు 70 లక్షలు. నెక్స్ట్ భారత ప్రభుత్వం వివిధ అధికారిక పత్రాలలో ఆదివాసీ పదానికి బదులుగా వాడే పదం ఆన్సర్ షెడ్యూల్ తెగలు. నెక్స్ట్ బిట్ ఆదివాసీలలో ఎక్కువగా మాట్లాడే భాష డాష్ ఆన్సర్ సంతారి. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్పంగా అక్షరాస్యత రేటు గలవారు డాష్ ఆన్సర్ ముస్లింలు. నెక్స్ట్ బిట్ భారతదేశంలో గల ఆదివాసీ జాతుల సంఖ్య ఆన్సర్ సుమారు 500. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధికంగా అక్షరాస్యత రేటు డాష్ ఆన్సర్ జైనులు. నెక్స్ట్ 19వ శతాబ్దంలో గణనీయమైన సంఖ్యలో ఆదివాసీలు డాష్ మతంలోకి మారారు. ఆన్సర్ క్రైస్తవ మతం.